హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందెక్. స్టార్టింగ్లో చూసారు కదా ప్రివ్యూ. ఆ ప్రివ్యూలో ఉన్న వీడియో ఎలా ఎడిట్ చేయాలి, ఆ సౌండ్స్ ఎలా యాడ్ చేయాలని ఈరోజు నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ వీడియో చేయాలంటే ఫస్ట్ మనకి రింగ్ టోన్ కట్టర్లో మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ తీసుకొని 1 minute వరకు కట్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో తీసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా, మీకోసం చూపిస్తున్నా ఎలా కట్ చేసుకోవాలని. ఓకే, ఓకే సాంగ్ చూపిస్తున్నా ఎలా చేసుకోవాలో. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ కావాలి, ఇక్కడ స్కేల్ ఇట్లా మూవ్ చేసుకొని ఎక్కడి నుంచి 1 minute 2 minutes మీకు ఎక్కడి వరకు అయితే 1 minute అయితే ఖచ్చితంగా తీసుకోండి. 1 minute తీసుకుంటే బాగుంటుంది. ఎక్కడి నుంచి కావాలో అక్కడ నుంచి తీసుకోండి కరెక్ట్గా. తీసుకున్న తర్వాత పైన సేవ్ ఉంటుంది, ఇంటర్ఫేస్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సేవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ నేమ్ టైప్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఈజీగా దొరుకుతుంది ఫైల్స్లో. మళ్ళీ ఇక్కడ నేను నానిటెక్ ఇచ్చేస్తున్నా. చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత అది మీ ఫైల్స్లోకి లోడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ మీ ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్లోకి రండి. సర్చ్లోకి వచ్చిన తర్వాత www.ocalremover.org ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. లేదంటే అక్కడ సెర్చ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ సెర్చ్ చేసిన వాడు నాకు కింద ఉంది, దానిపైన క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఈ ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓకల్ రిమూవర్ అని ఉంటుంది. ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్రౌజర్ మై ఫైల్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేసుకోండి. ఓకే, ఇందాక నేను కట్ చేసుకున్న సాంగ్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం టైం పడుతుంది, ఒక 30 seconds కానీ అట్లా టైం పడుతుంది. ఇదంతా చాలా ఈజీ, కానీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు క్లియర్గా. ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేరు ఎవరు. అక్కడ ఏమంటే అలైట్ మోషన్లో ప్రజెంట్ లింక్ ఇచ్చాము, అక్కడ క్లిక్ చేయండి, అప్లోడ్ చేసుకోండి, మీకు ఇష్టమైన సాంగ్ పెట్టుకోండి అక్కడ అని చెప్తున్నారు. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, మ్యూజిక్ 0 పెట్టుకోండి. ఓకల్ 100 పెట్టుకోండి. 100 పెట్టుకున్న తర్వాత ఓకల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ కొట్టండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. కైన్ మాస్టర్ తీసుకున్న తర్వాత మీకు ఇష్టం ఇంకా ఏ రేషియో కావాలంటే ఆ రేషియోలో తీసుకోవచ్చు. నేనైతే 16:9 తీసుకుంటున్నా. బ్లాక్ది బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఒక 1 minute వరకు ఎక్స్టెండ్ చేసుకోండి దీన్ని. ఓకే, 1 minute తీసుకున్న తర్వాత ఇప్పుడు సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సాంగ్ అంటే మనం స్టార్టింగ్లో కట్ చేసుకున్నాం కదా రింగ్ టోన్ కట్టర్లో, ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎక్కడ ఉందో ఏమో ఇప్పుడు. ఓకే, నేనైతే సెలెక్ట్ చేస్తా ఎక్కడ ఉందో చూసి.
మీరు కూడా మీ సాంగ్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఉంది మన సెలెక్ట్ ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో సాంగ్ ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే తెలుసా, మనం ఇందాక బ్రౌజర్లో చేసినాం చూడు ఓకల్ రిమూవర్, ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకల్ రిమూవర్ అక్కడ మీకు ఓకల్ రిమూవర్ ఉంటుంది ఆ సాంగ్ పక్కన, చూసి సెలెక్ట్ చేసుకోండి ఈ సాంగ్. ఓకే ఆ సాంగ్ దొరికింది. ఆ సాంగ్ దొరికిన తర్వాత ఇప్పుడు మనం సెకండ్ సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ఉంది కదా ఓకల్ రిమూవర్, దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నేను యారో మార్క్ చూపిస్తున్నా, అక్కడ చూడండి. అక్కడ వెళ్ళిన తర్వాత సాంగ్ ఒక 12 సెకండ్స్ జరుపుకోండి. ఇక్కడ 12 సెకండ్స్కి వచ్చిన తర్వాత ఒక కీ యాడ్ చేసుకోండి. కీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం 2 సెకండ్స్ మూవ్ చేసుకున్న తర్వాత ఇంకో కీ యాడ్ చేసుకోండి. తర్వాత లాస్ట్కి వెళ్ళి లాస్ట్లో మళ్ళీ ఇంకో కీ యాడ్ చేసుకోండి. ఓకే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ సెకండ్ కీ ఉంది కదా, సెకండ్ కీని మొత్తం టోటల్ 0 పెట్టుకోండి. అలాగే ఇక్కడ లాస్ట్లో కూడా 0 పెట్టుకోండి. అలా ఓన్లీ మనకి 12 సెకండ్స్ మాత్రమే ఆడియో ప్లే అవుతుంది, మిగతా అంతా ఇంకా సౌండ్ రాదనమాట. ఇక్కడ ఈ సాంగ్ ప్లే అవుతుంది పైన. ఫస్ట్ యాడ్ చేసుకున్న సాంగ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను యాడ్ మార్క్, ఇక్కడ యాడ్ మార్క్ చూపిస్తున్నాను, దానిపైన క్లిక్ చేసుకొని సేమ్ ఇందాక ఎక్కడ పెట్టుకున్నారో కీ 12 సెకండ్స్ దగ్గర అక్కడ పెట్టుకోండి. మళ్ళీ ఒక కీ యాడ్ చేయండి. సెకండ్ మళ్ళీ ఒక 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇంకో కీ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఉన్న కీ ఉంది కదా, ఆ కీని 0 పెట్టుకోండి. అలాగే ఇక్కడ స్టార్టింగ్లో కూడా 0 పెట్టుకోండి. ఓకే అయిపోయింది అనమాట మన ఆడియో. ఓకే ఇలా ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ రెండు చేసిన తర్వాత సెకండ్ ఉన్న సాంగ్ ఉంది కదా ఓకల్ రిమూవర్, దానిపైన క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఇక్కడ మనకి స్ప్రింగింగ్ రిబవ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకొని అండి అప్పుడు ఈ సాంగ్ ఇట్లా మనకి ఈ విధంగా ప్లే అవుతుంది అన్నమాట. ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఓకే ఇక్కడ ఒక 12 సెకండ్స్ దగ్గర ఇంకో ఎఫెక్ట్స్ ఇంకోటి ఎస్ఎఫ్ఎక్స్ యాడ్ చేసుకోండి.
మీకు ఏం నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోండి అక్కడ. నాకైతే ఇది నచ్చింది, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి.